Hello you all, andariki namaste. Welcome to Sushmita Vlogs. Welcome to another skincare video. Yes guys, it's a skincare video. నేను లాస్ట్ టైం కూడా స్కిన్ కేర్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అది కింద నేను మెన్షన్ చేసి ఉంటాను. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అందులో నేను మీ స్కిన్ టైప్ ఏంటి, ఎలా తెలుసుకోవచ్చు, అండ్ మీ స్కిన్ కేర్ ఎలా మీరు ఫాలో అవ్వాలి, మార్కెట్లో ఉన్న ది బెస్ట్ ప్రోడక్ట్స్ నేను సజెస్ట్ చేశాను అనమాట అఫోర్డబుల్ రేంజ్లో. ఇన్ కేస్ మీరు చూడకపోతే వెళ్ళి ఖచ్చితంగా చూడండి. మీ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా. గైస్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుడేస్ వీడియో. ఎందుకు అంటే మనం అందరం కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ సొల్యూషన్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. అమ్మాయిలు అబ్బాయిలు యూత్ అడల్ట్స్ అందరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? సన్ ట్యాన్, పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, యాక్నీ వల్ల వచ్చే యాక్నీ మార్క్స్, బ్లెమిషెస్, స్కార్స్, అండ్ ఇవన్నిటి వల్ల వచ్చే అన్ఈవెన్ స్కిన్ టోన్. మన స్కిన్ టోన్ని మనం బ్రైట్ చేసుకోవడానికి, ఈవెన్ టోన్ చేసుకోవడానికి మనీని చాలా హై ఎండ్ ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. అలా కాకుండా ఇంట్లోనే చాలా అఫోర్డబుల్గా తక్కువ మనీతో ఒక హోమ్ మేడ్ DIY మాస్క్ మీకు చెప్పబోతున్నాను. ఇది వీక్లీ మీరు 2 times వాడితే కన్సిస్టెంట్గా మీ స్కిన్ చాలా గ్లోయిగా, రేడియంట్గా, బ్రైట్గా అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఆ మాస్క్ చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ మన మాస్క్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుంటున్నాను. అండ్ మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి స్టార్ ఇంగ్రీడియంట్, అదే లికరైస్ని మనం ములేథి అని కూడా అంటాము. అది ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ ఒక పిక్చర్ పాప్ చేస్తాను. సో ఈ ప్రోడక్ట్ని పౌడర్ చేస్తే ఇలా అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద స్టార్ ఇంగ్రీడియంట్. ఇవి చాలా ఈజీ కూడా స్టోర్ చేసుకోవడం. మీరు సపరేట్ బాక్స్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా జిప్లాక్ పౌచెస్లో కవర్లో వస్తాయన్నమాట. మీరు వాడేసుకొని ఇందులో పెట్టేసుకొని జిప్లాక్ చేసేసుకుంటే ఎయిర్ టైట్ అయిపోతాయి. 1 spoon ఆఫ్ లిక్విరైజ్ పౌడర్. సో మార్కెట్లో మనకి చాలా లిక్విరైజ్ పౌడర్స్ అండ్ ఇప్పుడు చూపించే నేను మాస్క్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయి అమెజాన్. ఇలా మీరు కావాలంటే మీరు తీసుకోవచ్చు. బట్ నేనైతే చాలా ఇయర్స్ నుంచి ఆల్ప్స్ గుడ్నెస్ బ్రాండే యూస్ చేస్తున్నాను. ఐ ఫీల్ అంటే నాకు అనిపిస్తుంది ఇవి చాలా ప్రీమియం ప్రోడక్ట్స్ అండ్ చాలా ఆర్గానిక్, న్యాచురల్గా ఉంటాయి వితౌట్ ఎనీ కెమికల్స్ అని చెప్పేసి. నేను అవి కింద కూడా లింక్ చేస్తాను. మీరు కావాలంటే ఇవి తీసుకోండి. లేకపోతే మీకు అమెజాన్ ఇంకా బయట ఎక్కడైనా దొరుకుతాయి అంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయొచ్చు. లికరైజ్ తర్వాత మన మాస్క్కి కావాల్సిన నెక్స్ట్ స్టార్ ప్రోడక్ట్ ఏంటి అని అంటే వైల్డ్ టర్మరిక్ అనమాట. ఇది కూడా నేను ఆల్ప్స్ గుడ్నెస్ నుంచే తీసుకున్నాను. యాజ్ ఐ సెడ్ మీకు వేరే బ్రాండ్స్ ట్రై చేయాలంటే చేయండి. బట్ నేనైతే చాలా ఇయర్స్ నుంచి ఇవే యూజ్ చేస్తున్నాను. ఇవి చాలా ఆర్గానిక్ అండ్ న్యాచురల్, చాలా బాగున్నాయి. నా స్కిన్ పైన చాలా మంచిగా వర్క్ అవుతున్నాయి. మీరు నార్మల్గా కిచెన్లో ఉన్న టర్మరిక్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ వైల్డ్ టర్మరిక్ అయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దీన్నే కస్తూరి పసుపు అని కూడా అంటారు అండ్ తమిళ్లో కస్తూరి మంజల్ అంటారు. సో వైల్డ్ టర్మరిక్ అయితే మనకు చాలా స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. మనకి రిజల్ట్స్ కూడా చాలా తొందరగా వస్తాయి. 1/2 tablespoon ఆఫ్ వైల్డ్ టర్మరిక్. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఈజ్ లైమ్. సో నేను ఒక 2 to 3 drops ఆఫ్ లైమ్ జ్యూస్ కూడా ఫేస్ మాస్క్లో వేస్తున్నా. ఇన్ కేస్ మీరు అలర్జిక్ అయితే, మీకు లైమ్ సెట్ అవ్వదు అంటే మీరు హ్యాపీగా ఇది స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నాకైతే లెమన్ మంచిగా సెట్ అవుతుంది. నేను అందుకే ఒక 2 to 3 drops వేస్తాను, అంతే, అంతకుమించి ఎక్కువ వేయను. ఇన్ కేస్ మీకు లెమన్ సెట్ అవ్వదు అని అంటే మీరు పొటాటో జ్యూస్ కూడా వేసుకోవచ్చు. అండ్ మనం మిక్సింగ్ మీడియంగా నేనైతే నెక్స్ట్ కర్డ్ యూస్ చేస్తాను అనమాట. దిస్ ఈజ్ హోమ్ మేడ్ కర్డ్. బయట మనకి దొరికే కర్డ్ కూడా యూస్ చేయొచ్చు. బట్ హోమ్ మేడ్ కర్డ్ అయితే నో ప్రిజర్వేటివ్స్, నో కెమికల్స్, సో ప్యూర్గా ఉంటుంది కాబట్టి నేను ఇదే యూస్ చేస్తాను. మీది ఆయిలీ స్కిన్ అయితే మీరు కర్డ్ యూస్ చేయండి. డ్రై స్కిన్ అయితే మిల్క్ యూస్ చేయండి. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు అలోవెరా జెల్ కానీ, వాటర్ కానీ, రోజ్ వాటర్ కానీ యూస్ చేయొచ్చు. సో బట్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మిల్క్ యూస్ చేయకుండా మీకు కొంచెం జిడ్డుగా అనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల మీకు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఈ మాస్క్ మిక్స్ చేసుకోవడానికి ఎంత అవసరమో అంత కర్డ్ వేసుకోండి. ఈ మాస్క్ మీరు ఆల్ ఓవర్ బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు, ఫేస్ ఒకటే కాదు. ఫేస్, నెక్, హ్యాండ్స్, లెగ్స్, మీకు ఎక్కడెక్కడైతే ట్యాన్ ఉందో, హైపర్ పిగ్మెంటేషన్ ఉందో అక్కడంతా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, ఇట్స్ న్యాచురల్. సో నేనైతే కర్డ్ వేసేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను.
సో మాస్క్ మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి ఫేస్ పైన అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకోండి. ఓకే, సో ఇప్పుడైతే మాస్క్ అప్లై చేసేసుకుంటాను. ఫస్ట్ మాస్క్ అప్లై చేసుకునే ముందు ఐ లైక్ టు కీప్ మై హెయిర్స్ బిహైండ్. ఎస్, ఇదే కాదు, మీరు ఏ ఫేస్ మాస్క్ అప్లై చేసుకోవాలన్నా మేక్ ష్యూర్ మీ ఫేస్ పైన స్కిన్ కేర్ ఉండద్దు, మేకప్ ఉండద్దు. ఇట్ షుడ్ బి అ క్లీన్లీ వాష్డ్ ఫేస్. ఓకే, మీరు అట్లీస్ట్ మాయిశ్చరైజర్ కూడా ఉండకూడదు. ఎందుకు అని అంటే ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ క్లీన్గా ఉంటే మన ఫేస్ మాస్క్ అనేది ఫేస్ పైన చాలా మంచిగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. అండ్ ఇదో చెప్దాం అనుకుని మర్చిపోయా. ఆల్సో వన్ మోర్ థింగ్, మీకు టైం ఉంటే మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ స్టీమ్ కూడా చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ పైన ఉన్న పోర్స్ ఓపెన్ అయ్యి మాస్క్ చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఇన్ కేస్ స్టీమర్ లేదు అంటే హాట్ వాటర్లో మీరు ఏదైనా మైక్రోఫైబర్ టవల్ కానీ డిప్ చేసుకొని స్క్వీజ్ చేసి జస్ట్ ఫేస్ పైన ఆ స్టీమ్ పెట్టుకోండి. సో దాట్ మీ ఫేస్లో ఉన్న పోర్స్ ఓపెన్ అయిపోయి మాస్క్ అందులోకి మంచిగా వెళ్ళి మనకి ఎఫెక్ట్స్ అనేవి ఇంకా మంచిగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడైతే నేను మాస్క్ అప్లై చేసేసుకుంటాను. లెట్స్ అప్లై ది మాస్క్. ఈ ఫేస్ మాస్క్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల మన స్కిన్కి ఫేస్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూసేద్దాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఈజ్ లిక్కరిష్. ఇది నేచర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన ఒక బ్యూటిఫుల్ ఆర్గానిక్ అండ్ మన స్కిన్కి మ్యాజికల్ ప్రోడక్ట్ అనే చెప్తాను నేను. ఇది ఫస్ట్ ఇందాక నేను మీకు చూపించాను కదా, అలా స్టిక్స్ ఫామ్లో ఉంటుంది. గ్రైండ్ చేస్తే పౌడర్ అవుతుంది అనమాట. దీనివల్ల మన స్కిన్కి ఏంటి బెనిఫిట్స్ అంటే సన్ వల్ల మన స్కిన్ డ్యామేజ్ అయినది లైక్ సన్ ట్యాన్, సన్ బర్న్, హైపర్ పిగ్మెంటేషన్, అనీవెన్ స్కిన్ టోన్ని చాలా చాలా చక్కగా త్వరగా ట్రీట్ చేస్తుంది. మీరు ఒక్కసారి యూస్ చేయంగానే విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. చాలా బ్రైటన్ అవుతుంది మీ స్కిన్. సెకండ్ ఇంగ్రీడియంట్ ఈజ్ వైల్డ్ టర్మరిక్, అంటే కస్తూరి పసుపు. పసుపుని మన ఇండియన్ హోమ్స్లో కొన్ని ఇయర్స్ నుంచి మన అమ్మమ్మలు, వాళ్ళ అమ్మలు కూడా యూస్ చేసేవాళ్ళు. మనందరికీ తెలిసిందే పసుపు అనేది చాలా చాలా మ్యాజికల్ ప్రోడక్ట్. దీనివల్ల మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే ఎక్సెస్ ఆయిల్ని, సేబంని కంట్రోల్ చేసి యాక్నీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ యాక్నీ కాజింగ్ బ్యాక్టీరియాని కూడా కిల్ చేసేస్తుంది అనమాట. అలాగే మీకు పింపుల్స్ వచ్చిన తర్వాత చిన్న చిన్న నల్ల మచ్చలు, స్కార్స్ అనేవి ఉండిపోతాయి కదా, ఇది మీరు రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల అవి కూడా ఫేడ్ అవుట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఈజ్ లెమన్, అంటే నిమ్మకాయ. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసి వాడాలి. సెన్సిటివ్ స్కిన్ అయితే ఇగ్నోర్ చేసేయండి, అస్సలు మీరు వాడకండి. ఇన్ కేస్ నార్మల్ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళైతే 2 to 3 drops వాడాలి. ఇది ఒక హెవీ ఎక్స్ఫోలియేషన్ ప్రోడక్ట్ అనమాట. స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ డ్రా అవుట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఈజ్ కర్డ్. కర్డ్లో లాక్టిక్ యాసిడ్ అండ్ ప్రోబయోటిక్స్ ఉండడం వల్ల స్కిన్ని ఈవెన్ టోన్ చేసి బ్రైటన్ కూడా చేస్తుంది అనమాట. అలాగే మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది. సో ఈ ఫేస్ ప్యాక్ని మీరు వీక్లీ 2 to 3 times యూస్ చేస్తే మీకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ పిగ్మెంటేషన్, యాక్నీ, అనీవెన్ స్కిన్ టోన్, సన్ ట్యాన్ చాలా త్వరగా రెడ్యూస్ అయిపోతాయి. ఇలా ఫేస్ పైన ఒక థిక్ లేయర్ అప్లై చేసుకొని 15 minutes తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకోండి. గైస్, ఐ యామ్ బ్యాక్. లుక్ అట్ మై స్కిన్. నేను ఇప్పుడే ఫేస్ మాస్క్ని క్లీన్ చేసుకొని వచ్చాను. ఐ విల్ ప్యాడ్ డ్రై. అండ్ మీరు ఫేస్ని ఎప్పుడైనా వాష్ చేసుకున్నప్పుడు టవల్తో కానీ దేనితోనే ఇలా రుద్దేయకండి, జస్ట్ ప్యాడ్ డ్రై చేయాలి. మీరు అలా రుద్దేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ మైక్రోటేర్ అవుతుంది అనమాట. అండ్ దానివల్ల మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. జస్ట్ లుక్ అట్ మై స్కిన్. ఒక్కసారి యూజ్ చేసినందుకే నాకు యాక్చువల్లీ కొంచెం ట్యాన్ ఉండిందనమాట. అందుకే ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు యూజ్ అండ్ షో ఇట్ టు యూ గైస్. ట్యాన్ చాలా వరకు తగ్గిపోయింది. మీకు కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలియదు. అండ్ ఫేస్ మాస్క్ జనరల్లీ పెట్టుకున్న తర్వాత మన స్కిన్ చాలా చాలా డ్రై అవుతుంది. బట్ దీంట్లో మనం కర్డ్ యూస్ చేసాం కాబట్టి స్కిన్ అసలు డ్రై అవ్వదు, హైడ్రేటెడ్గా ఉంటుంది. అండ్ హైడ్రేటెడ్గా ఉన్నా కూడా ఆర్ స్కిన్ ఫేస్ ఫీల్స్ సో క్లీన్ అండ్ సో ఫ్రెష్. చూడండి, మీకు కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఐ ఫీల్ సూపర్ క్లీన్. అండ్ మనం ఎవ్రీ టైం మాస్క్ యూస్ చేసిన తర్వాత ఫేస్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి.
ఐ విల్ మాయిశ్చరైజ్ మై ఫేస్. వన్ మోర్ టిప్, మీ ఫేస్ని మాయిశ్చరైజ్ చేసుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత మన స్కిన్ పైన కొంచెం వాటర్ అలానే ఉంటుంది కదా, ఒక 10%. 90% డ్రై అయిపోయి కొంచెం 10% వాటరీగా ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మీ స్కిన్లోకి మంచిగా పెనిట్రేట్ అవుతుంది అనమాట. ఫేస్ పైననే కాదు, బాడీ పైన కూడా అంతే. మన స్కిన్ పైన కొంచెం తేమగా ఉన్నప్పుడే మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి, సో దట్ అది స్కిన్లోకి మంచిగా మెల్ట్ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా, ఐఎమ్ ఆల్ సెట్ డన్ విత్ మై మాయిశ్చరైజేషన్. సో మీరు ఈ మాస్క్ యూస్ చేసేటప్పుడు ఐ ప్రిఫర్ మీరు నైట్ టైమే యూస్ చేయండి, సో దట్ నైట్ టైం మీరు సన్కి ఎక్స్పోజ్ అవ్వరు అండ్ అందులో మీ బాడీ కూడా కొంచెం రెస్ట్లో ఉంటుంది కాబట్టి మాస్క్ మీ స్కిన్ పైన మంచిగా వర్క్ చేసి పొద్దునకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. మాస్క్ యూస్ చేసిన ప్రతిసారి మాయిశ్చరైజర్ యూస్ చేయండి అండ్ కొంచెం వాటరీగా ఉన్నప్పుడే యూస్ చేసి స్కిన్లోకి మంచిగా పెనిట్రేట్ అవుతుంది. ఇలాంటి చాలా మాస్క్స్ నేను పాస్ట్లో యూస్ చేశాను, చాలా అమేజింగ్గా వర్క్ చేస్తాయి. అంటే ఇప్పుడు బయట క్రీమ్స్, సన్ స్క్రీన్స్ ఇవి వాడితే అవి వాడాల్సిన అవసరం లేదా అంటే కాదు, యూ హ్యావ్ టు డెఫినెట్లీ యూజ్ ఎస్పీఎఫ్ అనమాట. ఎస్పీఎఫ్ ఏంటి అంటే సన్ నుంచి మీకు డ్యామేజ్ అవ్వకుండా లాంగ్ రన్లో ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ ఇన్ కేస్ మీరు ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే కొన్నిసార్లు ఎంత ఎస్పీఎఫ్ అప్లై చేసినా కూడా మనము సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అలాంటప్పుడు ఇలా హోమ్ రెమెడీస్ ఫాలో అయితే మీకు తొందరగా రిజల్ట్స్ వస్తాయి అండ్ ఇట్స్ న్యాచురల్ కాబట్టి మన స్కిన్ పైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదన్నమాట. అండ్ ఇప్పుడు నేను మాస్క్లో చూపించినది లైమ్ ఒక్కటే కొంచెం సబ్జెక్టివ్, కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. ఇన్ కేస్ మీకు సెట్ అవ్వదంటే మీరు హ్యాపీగా దాన్ని ఇగ్నోర్ చేసేసి మీరు పొటాటో జ్యూస్ అయితే యూస్ చేయొచ్చు, లేకుంటే అసలు మీరు లైమ్ పొటాటో జ్యూస్ ఏం లేకుండా జస్ట్ అది స్కిప్ చేసేసి కర్డ్ యూస్ చేసేసినా సరిపోతుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్కి నేను హోమ్ మేడ్ డిఐవై మాస్క్స్ లేకపోతే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలని అప్కమింగ్ వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ యా, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ స్కిన్ కన్సర్న్స్ ఏంటో నాకు కామెంట్ చేయండి, దానికోసం నేను డిఐవై మాస్క్ క్యూరేట్ చేసి మీకు చూపిస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే పాజిటివ్, స్టే హ్యాపీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.